సభ అంటే జనం పోటెత్తాలి, నేతలు హుషారెత్తాలి. కానీ నల్గొండలో మాత్రం కుర్చీలే ఎక్కువగా కనిపించడంతో కాంగ్రెస్ పెద్దలకు చెమటలు పట్టాయట. వేదికపై ప్రసంగాలు ఎంత ఘనంగా సాగినా కూడా కింద ఖాళీ కుర్చీలు మాత్రం రాజకీయ సందేశాన్ని బలంగా వినిపించాయనే చర్చ జరుగుతోంది. దీంతో నల్గొండ కాంగ్రెస్ నాయకత్వానికి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ క్లాస్ తీసుకున్నారనే రాజకీయ ప్రచారం జోరుగా సాగుతోంది. రైట్, ఇక నల్గొండ సభకు సంబంధించి మరింత పూర్తి విశ్లేషణను మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ లో సిద్ధంగా జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ మార్నింగ్ కిరణ్. ఒకవైపేమో రేవంత్ రెడ్డి చేసిన నల్గొండ సభకు సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులు సభ విజయవంతం అయింది, చాలా వరకు కూడా చాలాది మంది జనం వచ్చారు అంటూ కూడా అంటున్నారు. బట్ ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలు అంటున్నారు. సో ఏంటి వాస్తవానికి అసలు నిజంగా కూడా సీఎం సభకు అంతమంది జనం హాజరయ్యారా కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఖాళీ కుర్చీలే అక్కడ దర్శనమిచ్చాయా? ముందు అనేక సవాళ్లు అనేక వివాదాల మధ్య నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ముగిసిందని చెప్పొచ్చు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సందర్భంగా సహజంగా ఎక్కడైనా రేవంత్ అంటే ముఖ్యమంత్రి సభ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అదుపులోకి తీసుకోవడం, అరెస్టు చేయడం సహజమే. కానీ నిన్న మాత్రం చిత్ర విచిత్రమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఎన్నడూ చూడని విధంగా, ఎక్కడ జరగని విధంగా కూడా పలు పరిణామాలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితిని కూడా చెప్పొచ్చు. అయితే నిన్న సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన చాలా రోజులుగా కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ప్రస్తుతం అయితే జూన్ చివరి వారంలో మంత్రి కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. ప్రస్తుతం అయితే కేబినెట్ విస్తరణ లేదనేటువంటి సంకేతాన్ని ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో ఆయన అసహనంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సీఎం సభ కూడా హాజరు కాని పరిస్థితి. మరోవైపు మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మంత్రి పదవి విషయంలో సీఎం సంబంధించిన సభలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారని ఉద్దేశంతో కూడా రాజగోపాల్ రెడ్డి అనుచరులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా డిసిసి అధ్యక్షుడు ఆహ్వానం రాలేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో ఎక్కడ ఫోటో లేదని కూడా ఆయన కలచర్చించినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు ఈ విషయంపై జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు విఐపి పాస్ ఇప్పించి మరి కూడా స్టేజ్ పైకి ఆహ్వానించడం కూడా చర్చనీయాంశంగా మారింది. పక్కన పెడితే పత్రికా ప్రకటన అంశం సంబంధించి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ఆర్ఎన్బి శాఖ అధికారులపై కూడా వారికి నోటీసులు ఇస్తామని కూడా ఇప్పటికే సంకేతాలు కూడా పంపారు. ఇక సభ అంతా ముగిసాక కూడా ఇటు నల్గొండకు చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలకు సీఎం సెక్యూరిటీ సిబ్బందికి కూడా గొడవ జరిగింది. స్టేజ్పై వారిని నెట్టేశారంటూ కూడా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చెందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అగ్రనేతలంతా కూడా జోక్యం చేసుకొని కూడా ఇస్తూ సద్దుమణించడం జరిగింది. ఇటువంటి వివాదాలు అనేక సవాళ్ల మధ్య నిన్న ముఖ్యమంత్రి సభ ముగిసింది. అయితే సభ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి జన సమీకరణ విషయంలో కొంత అసహనానికి గురైనట్టు కూడా తెలుస్తోంది. నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎల్ఈడి ఫోటోస్ అంటే లైవ్ లో మాట్లాడుతున్నటువంటి ఎల్ఈడి ఫోటోస్ పక్కన ఖాళీ కుర్చీలు చూపిస్తూ కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు కూడా క్లాస్ పీకినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సభ అంటే కూడా జనం ఎక్కువగా వస్తుంటారు. అక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు కూడా ఇటు అక్కడ నేతలు కార్యకర్తల హడావిడి పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ నిన్నటి సభలో మాత్రం అలాంటి హడావిడి లేదనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా కంచుకోవటానికి కూడా ఎప్పటి నుంచో పేరుంది. అటువంటి కంచుకోట జరిగినటువంటి జన సమీకరణ సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయన సన్నిహిత వర్గాలు కూడా దీనిపై నివేదిక ఇవ్వాలంటూ కూడా నల్గొండ జిల్లా నేతలకు కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే కన్నా ముందు కూడా కొంతమంది మంత్రులు మాట్లాడారు, కొంతమంది ముఖ్య నేతలు మాట్లాడిన కూడా వారి స్పీచ్ సాగదీయడం, అదేవిధంగా స్పీచ్ సాగదీసిన అనంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ ను అందుకోవడం అప్పటికే జనాలకు కూడా కొంత అసహనానికి గురై కూడా ఆ సభ నుంచి వెళ్ళిపోయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి క్రమంలో చాలా పక్క నుంచి సభ నుంచి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా కెమెరా కంట చిక్కినటువంటి పరిస్థితి.
ఉన్నాయని చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం మొదట కొంత కుర్చీలు సంబంధించి కొంత నిండుగా కనిపించినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ కు వచ్చే వరకు కూడా అక్కడ కుర్చీలు మొత్తం కూడా ఖాళీ అవ్వడం కూడా కొంత హాట్ టాపిక్ అయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ముఖ్య నేతలు స్పీచ్ ను సాగదీయడం, ఆ తర్వాత అంటే సహనం కోల్పోయినటువంటి వారంతా కార్యకర్తలు, కొంతమంది జనాలంతా కూడా ఇంటి బాట పట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ సమయంలో అప్పు పట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడ వర్షం వస్తుందనేటువంటి ఒక భయంతో కూడా కొంతమంది పోయినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఆ ఎల్ఈడి స్క్రీన్ సంబంధించి కూడా లైవ్ లో మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఖాళీ కుర్చీలు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి జన సమీకరణ విషయంలో కాంగ్రెస్ నేతలు అటర్ ఫ్లాప్ అయ్యారనేటువంటి ఒక వాదన కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గం కూడా దీనిపై నివేదిక నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలను నివేదిక కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ నేతలు మాత్రం సభ సక్సెస్ అయింది అనేటువంటి జోష్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు చాలా జన సమీకరణ, పెద్ద ఎత్తున జన సమీకరణ జరిగింది అనేటువంటి అభిప్రాయం అయితే ఉన్నప్పటికీ కూడా ఆ సీన్ చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికైతే నిన్నటి జరిగినటువంటి సభ సంబంధించి, సీఎం సభ సంబంధించి అనేక వివాదాలు, అనేక సవాళ్ల మధ్య ముగిసినటువంటి ఈ సభకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం కూడా తెలుస్తా ఉంది. దీనిపై నివేదిక ఇవ్వాలని కూడా నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలను కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.